ఈరోజు బీసీలు చాలా ఈగర్లీగా వెయిటింగ్ చేసి నిన్నటి నుంచి కూడా హైకోర్టు దగ్గర ఈరోజు సీఎం డౌన్ డౌన్ అనేసి ఈరోజు నినాదాలు చేస్తున్న ఆయన బీసీ సంఘాల నేతలు అక్కడ పోయినారు. ఏది ఏమైనా కూడా ఊకునేదే లేదని ఆర్ కృష్ణ లాంటి నేతలు అనడం అంటే ఏంది అసలు? ఈ ప్రభుత్వం మీద హోప్ పెట్టుకున్నారా? ఊరుకోపోతే ఉరెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా చెప్తున్నా, బీసీ సంఘాలకి తృణమో పణమో చేసిన ఆర్ కృష్ణయ్య గారు లాంటి ఆయనకే దీని మీద అవగాహన లేదా ఉందా అన్నది నేను ప్రశ్నించకూడదు. ఆయన ఒక పెద్ద మనిషి, అది కూడా ఆయన బీజేపీ సన్నిధానంలో రాజ్యసభ ఎంపీ ఉండి కూడా దేశ ప్రాతిపదిక మీద దీని మీద ఫస్ట్ స్టెప్ ప్రొయాక్టివ్గా లేనప్పుడు ఈ స్టేట్ ఏ బేసిస్లో ముందుకెళ్తుందన్న దాని మీద ఆయన మనకి మల్లాటోడికి శాతనాన్ని ఇవ్వాలి, అమాయకంగా మోసపోకండ్రా అని. ఇప్పుడు 2 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఒకటి గవర్నర్ దగ్గర ఉంది, ఒకటి రాష్ట్రపతి దగ్గర ఉంది. ఇద్దరు కూడా బీజేపీకి సరే, ఇద్దరు బీజేపీ తీసుకోవాలి. సెంట్రల్ బీజేపీ బిల్లు గవర్నర్ యాక్సెప్ట్ చేయట్లే, తీసుకొని వెనక్కి పెట్టుకొని బిల్లు రిజెక్ట్ చేయండి సార్, మేము క్యాబినెట్లో మళ్ళీ పెట్టుకున్నప్పుడు చచ్చినట్టు పోవాలి కదా. రెండో క్యాబినెట్ నిర్ణయం అయిందా? ఉంది కదా రూలు. గవర్నర్ దగ్గర పెట్టుకున్నారు. ఒకటేమో అసెంబ్లీలో చేసిరు, పాస్ చేసిరు. రెండోది వచ్చేసి ఏమో ఆర్డినెన్స్ జారీ చేసిరు. ఒకటి రాష్ట్రపతి దగ్గర ఉంది, ఒకటేమో రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయమ్మా, ఫైనల్ అథారిటీ అది. నేను గవర్నర్ సంగతి చెప్తున్నాను. గవర్నర్కి ఇంకొక ఛాన్స్ ఉంది కదా స్టేట్ అసెంబ్లీకి, ఏమని అది వెనక్కి పంపించండి, మీరు రిజెక్ట్ చేయండి దాన్ని, మేము ఇంకో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని దాంట్లో యాక్సెప్ట్ చేసి మళ్ళీ పెడతాం.